పోస్ట్ పెట్టాడనమాట. టర్కీ ఈసారి కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే టర్కీ క్రిందసారి ఓవర్ యాక్షన్ చేసినందుకే మనోళ్ళు సైప్రస్‌కి సపోర్ట్ చేశారు. టర్కీ మీదన ద్వేషించే టర్కీతో గొడవ పడేటటువంటి సైప్రస్‌కి ఈవెన్ మన నేవీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కావాల్సిన ఆయుధాలు కూడా ఇస్తుంది. కాబట్టినే ఆగింది. కానీ ఆగరు వీళ్ళు. అక్కడేం భయపడరు కూడా. టర్కీ తాజాగా కాశ్మీర్ లేవనెత్తింది. ఐక్యరాజ్య సమితిలో ఎర్డోగనే లేవనెత్తాడు. ఏమని? ఐక్యరాజ్య సమితిలో నాడు తీర్మానం ఏదైతే ఈ దేశానికి ఏకైక దరిద్రుడు, ఏకైక దరిద్రం జవహర్లాల్ నెహ్రూ. ఆయన తీసుకొచ్చినటువంటి ఒక శాపం. ఆ రోజున కాశ్మీర్ రాజు హరిసింగ్ భారతదేశంలో కలిపేయడానికి లెటర్ ఇస్తే ఆ లెటర్ని ఐక్యరాజ్య సమితికి పంపించి ఏం చేయమంటారు, మేము కలుపుకోమంటారా వద్దంటారా అని అడిగినటువంటి నీచుడు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూలో వాడేవాడు ఐక్యరాజ్య సమితితో ఎవడు గొట్టంగాడు. విడిపోయింది బ్రిటన్ నుంచి విడిపోయిన తర్వాత భారతదేశం అంటే బ్రిటన్ పరిపాలనలో ఉన్నటువంటి భారతదేశం స్వాతంత్రం సాధించకముందే పాకిస్తాన్ విడిపోయింది. అప్పుడు కాశ్మీర్ అనేటటువంటి మేము స్వతంత్రంగా ఉంటామని. కానీ కాశ్మీర్లోకి పాకిస్తాన్ వచ్చి ఆక్రమించుకోవడం ప్రారంభిస్తే అప్పుడు దాకా స్వతంత్రంగా ఉందాం అనుకున్నటువంటి కాశ్మీర్ రాజుకి తన సీన్ ఏంటో అర్థమైపోయింది. బలవంతుడి చేతిలో బలహీనుడిగా బలైపోతానని భావించాడు. భారత్ లాంటి మంచి దేశం పాకిస్తాన్ కాదని గుర్తించాడు. వెంటనే భారత్లో కలిసిపోవడానికి సిద్ధపడ్డాడు. లెటర్ రాసి ఇచ్చాడు. చివరికి భారత్లోనే ఆయన చివరి శ్వాస విడిచాడు. అట్లాంటిది ఆ రోజున తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పమని ఎవడు చెప్పాడు? జవహర్లాల్ నెహ్రూకి పార్లమెంట్ చెప్పిందా, లేకపోతే ఆ రోజున రాజ్యాంగ సభ చెప్పిందా? కానీ ఈయన తీసుకెళ్ళి అప్పటికి రాజ్యాంగ సభ కూడా సెట్ కాలేదు. 1950 జనవరి 26 కదా రాజ్యాంగం అనేటటువంటిది ఆవిష్కృతమైంది. ఈ లోపుగా ఉన్నప్పుడు నిజాయితీగా దమ్మున్నటువంటి వాడిగా నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటిది తీసుకోవడం చేతకాని అసమర్థుడిగా మిగిలాడు. సర్దార్ వల్లభాయ్ పటేలే లేకపోతే గనక, ఆ రోజున ఆర్ఎస్ఎస్ సహకరించకపోతే గనక కాశ్మీర్లో ఇప్పుడు ఉన్నటువంటి మన భాగం మనకు ఉండేది కాదు. అత్యధిక భాగం వాళ్ళు లాగేసుకున్నాడు. POJKగా మిగిలిపోయినది. ఇప్పుడు ఆ కాశ్మీర్ని అంట ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని అడిగితే ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పిందంటే రెఫరెండం పెడదామని చెప్పింది. ఈ మొక్క అడిగి తెలుసు పాకిస్తానుడికి. అందుకని అక్కడ ఉన్న హిందువులు ఊచకోత కోసి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అట్లాగే కాశ్మీరీ ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రం అట్లాగే ఉంచాడు. నిజమైన కాశ్మీరీ పౌరులు ఉన్నటువంటి ప్రాంతాల్ని నాశనం చేసేసాడు. అంటే ఆ ప్రజల్ని నాశనం చేసేసాడు. అంటే మెజారిటీ ముస్లింలు ఉండేలాగా, మెజారిటీ పాకిస్తాన్ ప్రేమికులు ఉండేలాగా చేశాడు. ఐక్యరాజ్య సమితి రెఫరెండం జరిగితే ఆ ప్రాబ్లం వస్తుందని తెలుసు కాబట్టి తెలివిగా నడిపినటువంటిది. అప్పుడు అది తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నువ్వే ఆర్డర్ చెప్పడానికి అని చెప్పి జవహర్లాల్ నెహ్రూని కూడా నుంచోబెట్టి ఐక్యరాజ్య సమితికి నువ్వు చెప్పేదాన్ని మేము అంగీకరించమని పక్కన కూర్చోబెట్టింది. అలాంటిది జవహర్లాల్ నెహ్రూ తర్వాత నుంచి కూడా ఐక్యరాజ్య సమితి ఆ రోజు నుంచి కూడా ఒక ఆఫీస్ కాశ్మీర్లో నడుపుతుంటుంది. ఏ రోజున కాశ్మీర్ ఉగ్రవాదాన్ని ఆపలేదు. కానీ కాశ్మీర్ విషయంలో భారతదేశ ప్రభుత్వాన్ని మాత్రం ఆపుతూ వచ్చింది ఐక్యరాజ్య సమితి అట్లాంటి కార్యాలయాల ద్వారా. నరేంద్ర మోడీ వచ్చి అక్కడ ఖాళీ చేసి దబ్బేంటారా మీ దేశానికి అని చెప్పారు. ఐక్యరాజ్య సమితి మాకు ఎక్కడ అక్కర్లేదని చెప్పాడు. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అక్కర్లేదన్నాడు. ఐక్యరాజ్య సమితి కార్యాలయం అక్కర్లేదన్నాడు. ఏడ్చింది ఐక్యరాజ్య సమితి. నాటకాలు ఆడింది పాకిస్తాన్. పని చూసుకో పోండిరా అని చెప్పారు. ఇక్కడి నుంచి తరిమేశాం మనం వాళ్ళని. అట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితి జోక్యానికి అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పి తేల్చి చెప్పింది భారతదేశం. అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ సర్కార్. అలాగే 35A రద్దు చేసింది మోడీ సర్కార్. ఇప్పుడు అది స్వతంత్ర కాశ్మీరం భారతదేశంలో భాగం. ఒకప్పటికి మళ్ళీ ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణ కోరేటటువంటి దేశం కాదన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. అంటే వీడు మళ్ళీ టర్కీ అధ్యక్షుడు ఆనాటి విధానాన్ని రావాలంటున్నాడంటే ఆనాడు నెహ్రూ చేసిన తప్పుని అడ్డుపెట్టుకుని వాడుకోవాలనుకున్నట్టు పాకిస్తాన్ తరహాలోనే వ్యవహరిస్తున్నాడు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొన్న కనుక ట్రంప్కి అవకాశం ఇచ్చి ఉంటే ఆసిఫ్ మునీర్ పక్కన మోడీని కూర్చోబెట్టి ఇదే కోత కోద్దాం అనుకున్నాడు. ఇదే కోత రోజు కూసేవాడు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎట్టయితే వాగాడో అట్లాగే వాగేవాడు.